అన్నదాతల ఆశలపై నీళ్లు జల్లేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. పంట పెట్టుబడి సాయం రైతు భరోసాకు బ్రేకులేసేందుకు కుట్ర పన్నింది. బోనస్తో మేలు జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెట్టుబడి సాయం అందించి అన్నదాతకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు కంటే సన్నాలకు ఇచ్చే 500 బోనస్ మేలని చెప్పడం దారుణం. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ప్రణాళిక ప్రకారం రేవంత్ సర్కారు రూపుమాపే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎకరాకు 15,000 చెల్లిస్తే ఇంకా ఎక్కువ అవుతోంది. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలెట్లవుతుందో వ్యవసాయ మంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి మొండి చేయి చూపించారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు. రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారు. అనుకున్నట్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా వస్తుందని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాల చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు మహబూబ్ నగర్లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వానాకాలం రైతు బంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గత ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టుగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించింది. నాడు రైతు బంధు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కుట్రలు ఉన్నాయో అవి ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టుగానే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాగు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించి రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపడం సిగ్గుచేటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. రైతు బంధు కంటే సన్నాలకు ఇచ్చే 500 బోనసే మేలంటూ రైతులు చెప్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ప్రపంచంలో రైతు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఈ ఐక్యరాజ్య సమితి సైతం నాటి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన విషయాన్ని ఆనాటి గొప్ప పథకంగా ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో 1,53,000 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,600 క్వింటాల సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకోవడం సిగ్గుమాలే చర్య అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ లెక్కన రైతుకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రైతు బంధు ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ 26 కోట్లతో మాత్రమే సరిపెడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా
సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి కూడా ఆ మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోని గుర్తు చేశారు. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లా అవుతుందో వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. అధికారంలోకి రాగానే ఆ రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి మొండితే చూపారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని చివరకు సన్నాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని నాటి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నానే చెప్పారని హెచ్చరించిన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసుకొని చెప్పారు. కనీసం మహబూబ్ నగర్ సభలోనైనా ఇవాళ రైతు పండుగ అని చెప్తున్న సభలోనైనా ఈ రైతు బంధు రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయి మాధవ్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.